วัสดีค่ะతిరుపతి నుంచి చెన్నైకి అయితే వచ్చేసాము. చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరలోని ప్రైవేట్ పార్కింగ్ ఇది. 7 డేస్కి మా కార్ని ఇక్కడే పెట్టాము. అక్కడి నుంచి ఆటో తీసుకొని చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. 7 డేస్కి మా లగేజ్ అయితే ఫుల్గా సర్దుకున్నాము. ఇది మా బ్రదర్ లగేజ్, ఈ బ్లూది వచ్చి నా లగేజ్ అయితే ఫుల్గా పెట్టేశాము. ఈ రైట్ సైడ్లో మొత్తం కనిపిస్తుందంతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మేము వెళ్ళాల్సింది టెర్మినల్ 2కి. లగేజ్ చెక్కిన్కి అయితే వచ్చేసాము. అలాగే బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాము. మాకైతే మనిషికి 7 kgs లిమిట్ ఇచ్చాడు. మేము ముగ్గురు వెళ్తున్నాము, నేను, మా అన్న, వాళ్ళ ఫ్రెండు. ఇక్కడ అయిపోతేనే నేరుగా ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయాము. ఇక్కడైతే కొంచెం లైన్ ఉండడం వల్ల మాకైతే 40 minutes పట్టింది ఇమిగ్రేషన్ అయిపోయేదానికి. ఇంకా ఫ్లైట్కి 1 hour ఉండడం వల్ల లాంచ్కి అయితే వెళ్ళిపోయాము. మాకైతే మా క్రెడిట్ కార్డు పైన 2 rupees కట్ చేసుకొని లాంచ్ యాక్సెస్ అయితే మాకు ఇచ్చారు 1 hour. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్, ఇది బఫే టైపు. మన ఇష్టం వచ్చినంత మనం తినొచ్చు. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. ఏం కావాలన్నా కూడా తినొచ్చు. అలాగే వైన్ కూడా ఇస్తారు. ఒక మనిషికి వచ్చి 120 ml లిమిట్ వైన్ అయితే. బీర్ అయితే చిన్న బాటిల్ ఇస్తారు. ఫుడ్ అయితే చాలా సూపర్గా ఉంది ఇక్కడ. ఎవరైనా ఇంటర్నేషనల్ విజిట్ చేసే వాళ్ళు ఉంటే లాంచ్కి ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. నేనైతే బకాటీ తీసుకున్నాను, వోడ్కా. 1 hour అయిపోయింది కాబట్టి నేనైతే మా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడైతే కొంచెం లైన్ ఉంది. ఈ ఫ్లైట్ ఏమాది ఎయిర్ ఏషియా ఫ్లైట్. ఈ ఫ్లైట్కి మేము డిఎంకే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము, బ్యాంకాక్కి. జనాలు అయితే ఫుల్గానే వచ్చారు. ఇదే మా ఫ్లైట్. నాకైతే విండో సీట్ వచ్చింది. అయితే ఫుల్ బ్యాక్ వెళ్ళిపోవాలా, లాస్ట్లో వచ్చేసిన సీటు. నేనైతే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడం. ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. ఎయిర్ ఏషియా ఫ్లైట్కి ఎయిర్ హోస్టర్ సీట్లు. ఏమన్నా ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నారు. 3 ఉంటారు. స్టార్టింగ్లో ఒకరు, మిడిల్లో ఒకరు, లాస్ట్లో ఒకరు. మీకు కనిపించేది బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు కదా, అతను వచ్చి మిడిల్లో ఉన్నాడు. అంతకుముందు కూడా స్టార్టింగ్లో ఒకరు ఉన్నారు. స్టార్టింగ్లో వచ్చి బిజినెస్ క్లాస్ ఉంటుంది, అంటే ఎగ్జల్ సీట్లు ఉంటాయి. అవి కొంచెం కాలు చాపుకోవడానికి కానీ ఫ్రీగా కూర్చోవచ్చు ఆ సీట్లలో. అవి కొంచెం టికెట్ ఎక్కువ ఉంటాయి. టైం అయితే అవుతుంది కాబట్టి రన్వే మీద తీసుకెళ్తున్నాడు పైలట్. ఇప్పుడైతే కనిపించేదంతా బయట సైడ్, ఇది చెన్నై ఎయిర్పోర్ట్కి పార్కింగ్ ఏరియా ఇదంతా. ఇది టెర్మినల్, ఇది డొమెస్టిక్ టెర్మినల్ ఇప్పుడు కనిపించేది మీకు. ఇప్పుడైతే ఫ్లైట్ అయితే గాల్లో లేచింది. టైం అయితే దగ్గర 12 అవుతుంది. మాకైతే బ్యాంకాక్లో 4:20కి ల్యాండింగ్ టైం ఇచ్చాడు. ఇండియాకి బ్యాంకాక్కి 1 గంట 30 నిమిషాలు టైమింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ 1 గంట 30 నిమిషాలు ముందు ఉంటాము, మనం 1.5 గంట వెనకుంటాము. ఇంకా 3 hours టైం ఉందని చెప్పి ఇంక పనుకునేస్తున్నా, నిద్ర వస్తుందని. కింద కనిపిస్తుందంటే మొత్తం చెన్నై సిటీ. ఇది డే అయితే మొత్తం సిటీ అంతా బాగా చూడొచ్చు. నైట్ అయిపోవడం వల్ల ఫుల్ లైటింగ్తో అంతా లైటింగ్తోనే కవరప్ అయిపోయింది. 3 గంటలు అయితే బాగా నిద్రపోయాను. నా పక్క 2 సీట్లు కూడా ఖాళీగా ఉండడం వల్ల నేనైతే కాలు చాపుకొని బాగా నిద్రపోయే సీట్లలో పనుకొని. రావాల్సిన టైం కన్నా కూడా 1 గంట ముందు దింపేశాడు పైలట్. దగ్గర 2 గంటల 50 నిమిషాలే మాకు పట్టింది చెన్నై నుంచి బ్యాంకాక్ వెళ్ళడానికి. ఇప్పుడు కింద కనిపిస్తుంది మొత్తం బ్యాంకాక్ సిటీ. ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందంతా ప్రతి ఒక్కటి కూడా రోడ్డే. వీధికి కంపల్సరీ ఆరెంజ్ లైటే ఉంటుంది. వైట్ లైట్ అయితే ఎక్కడ చూసింది కూడా లేదు. ఆరెంజ్ కలర్కి ఆ రోడ్లకి కలర్ఫుల్గా ఉండింది. ఇది మొత్తం కనిపిస్తుందంతా బ్యాంకాక్ సిటీ. ఇది డిఎంకే ఎయిర్పోర్ట్లో దిగుతుంది ఈ ఫ్లైట్. ఇది ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ఉంది, సువర్ణ భూమి. అది మన ఇండియా ప్రభుత్వం కట్టించింది. అది అక్కడికి వెళ్ళాలనుకుంటే చెన్నై నుంచి ఫ్లైట్లు లేవు. హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి మటుకే చూపిస్తున్నాయి, బెంగళూరు నుంచి. ఈ 3 ప్లేస్ల నుంచే చూపిస్తున్నాయి అక్కడికి వెళ్ళడానికి. మేము అప్పటికప్పుడు అనుకోవడం వల్ల డిఎంకేకి తీసుకున్నాం టికెట్లు. ఫ్లైట్ అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసింది. జస్ట్ ఒక 5 secondsలో ఇంకా కింద దిగేస్తాం మేమైతే బ్యాంకాక్లో. ఇదే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు కనిపిస్తుంది మొత్తం బ్యాంకాక్ ఎయిర్పోర్ట్, డిఎంకే ఎయిర్పోర్ట్. ఇది ఓల్డ్ ఎయిర్పోర్ట్. ఇది మొత్తం సిటీ అంతా చాలా బాగుంది పైనుంచి చూస్తే, ఆకాశంలోంచి.
చాలా తొందరగా వచ్చేసాము. 2 గంటల 50 నిమిషాల్లోనే మా ఫ్లైట్ చెన్నై నుంచి బ్యాంకాక్ వచ్చేసింది. నా ఫోన్లో అయితే సిగ్నల్ లేదు. ఎయిర్పోర్ట్ వైఫై కన్వర్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా నా టైం చేంజ్ అయిపోయింది. 1 గంట 30 నిమిషాలు ముందుకు వచ్చేసాను ఆటోమేటిక్గా. ఇదే మేము దిగిన ఫ్లైట్, ఎయిర్ ఏషియా ఫ్లైట్. చెన్నై నుంచి బ్యాంకాక్ వచ్చిన ఫ్లైట్ ఇదే. ఇక్కడ నుంచి ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇండియన్స్కి వీసా ఫ్రీ ఇక్కడ బ్యాంకాక్కి. డైరెక్ట్ అక్కడి నుంచి కార్ తీసుకొని పటాయాకి అయితే బయలుదేరేసాము. బ్యాంకాక్ నుంచి పటాయాకి అయితే మాకైతే 1000 బాట్స్ పడింది. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల టిఫిన్కి దారిలోనే ఆగాము. ఇది మన ఇండియన్ రెస్టారెంట్. ఇది 300 బాట్స్ పడింది. అంటే ఇండియన్ కరెన్సీలో 750 రూపాయలు పడింది ఒక్కొక్క మనిషికి టిఫిన్కి. మొత్తం ఇండియన్ బఫేనే ఇది. బఫే టైపు. మొత్తం ఇడ్లీ, కంది, దోశ, పూరి మొత్తం అన్నీ ఇండియాలో ఏం దొరుకుతాయో ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. ఇది పార్క్ కూడా, టైగర్ పార్క్. ఇది ఒకసారి టైగర్ పార్క్ చూసుకుంటే టిఫిన్ అక్కడే చేయొచ్చు. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇక్కడ నుంచి నేరుగా పటాయా వెళ్ళిపోయాము. థాయిలాండ్ అంటేనే మసాజ్ ఫేమస్. పటాయా వచ్చి రాగానే ఫస్ట్ మసాజ్ చేసుకున్నాము. ఫుడ్ మసాజ్ చేయించుకున్నాము. ఈ ఫుడ్ మసాజ్కి 200 బాట్స్ పడింది. అంటే మన లెక్కలో 450 రూపాయలు పడింది. ఇది మేము పటాయాలో బుక్ చేసుకున్న రూము. ఈ హోటల్ నేమ్ వచ్చి నోవా ఎక్స్ప్రెస్ పటాయా. ఇండియాలో ఉన్నప్పుడే ఈ హోటల్ని బుక్ చేసుకున్నాము. ఇమిగ్రేషన్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి ముందుగానే రూమ్ బుక్ చేసుకున్నాము. ఈ రూమ్ వచ్చి మాకు 2500 రూపాయలు పడింది. థాయ్ బాట్స్లో వచ్చి 1000 రూపాయలు. రూమ్ కూడా చాలా బాగుంది. 2 డేస్కి మాత్రమే బుక్ చేసుకున్నాము. అంటే మనం చూడలేదు కదా ఇంతవరకు ఎట్లుంటుందో మనకు తెలియదు అని చెప్పేసి ఓన్లీ 2 డేస్కి మటుకే బుక్ చేసుకున్నాము. రూమ్లో లగేజ్ పెట్టేసుకొని పటాయా సిటీ తిరగడానికి సెల్ఫ్ డ్రైవింగ్కి కార్ తీసుకున్నాం. ఈ కార్కి వచ్చి డేకి వచ్చి 1000 బాట్స్. డీజిల్ మందే. రోజుకి 2500 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ. మేము ఉండేదానికి 4 డేస్ కానీ కార్ మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ కారులోనే పటాయా మొత్తం తిరగబోతున్నాము. యారిస్ కార్ ఇది, టొయోటా వాడిది. ఇక్కడ ఎక్కువ పటాయాలో టొయోటాగానే ఎక్కువ ఉంది. మనకి టాటా, సుజుకి ఎటు ఉంటుందో ఇక్కడ సేమ్ టొయోటా. ఏ ఇదిలో చూసినా కూడా మీకు టొయోటా ఎక్కువ వస్తాయి ఇక్కడ. ఇదే పటాయా బీచ్ ఏరియా రోడ్ ఇది. నైట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే ఫుల్ కలర్ఫుల్ ఏరియా ఈ ఏరియా మొత్తము. పటాయా బీచ్ సైడ్ ఏరియా ఇదంతా. ఈ పక్క షాపింగ్ మాల్ ఉంటాయి. రైట్ సైడ్లో వచ్చి మొత్తం బీచే, పటాయా బీచ్ ఉంటుంది. ఈ రోడ్డుకి ఫుడ్ కోర్ట్స్, మొత్తం షాపింగ్ మాల్లు, మసాజ్ సెంటర్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి ఈ రోడ్డుకి. షాపింగ్ మాల్ అయితే పటాయాలోనే బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇక్కడే ఉండేది ఈ రోడ్డుకే. ఇదే రోడ్డు లాస్ట్కి వెళ్తే వాకింగ్ స్ట్రీట్ కూడా ఉంటుంది. పటాయా వాకింగ్ స్ట్రీట్ చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ పటాయాలో వాకింగ్ స్ట్రీట్ అంటే. లెఫ్ట్ సైడ్లో వచ్చి మొత్తం వచ్చి షాపింగ్ మాల్సే ఉంటాయి ఇక్కడ. కార్ అయితే పార్క్ చేసాము సైడు, బీచ్లోకి వద్దామని చెప్పి. మొత్తం ఫేరీస్ అంతా ఈ సైడే ఉంటాయి. మెయిన్ పటాయాకి మెయిన్ ఏరియానే పటాయా బీచ్ ఏరియా ఇది. మా కార్ అయితే అక్కడ పార్క్ చేసాము ఎదురుగా. ఇటే ముందుకు వెళ్ళామంటే మొత్తం వాకింగ్ స్ట్రీట్ అంతా ఇక్కడే ఉంటుంది, పటాయా వాకింగ్ స్ట్రీట్. మార్నింగ్ అయితే కార్లో సిటీ అంతా తిరిగేసాము. నైట్ అయ్యేసరికి వాకింగ్ స్ట్రీట్కి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్న గేమ్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ పటాయాలో. 200 బాట్స్కి 5 బాల్స్ ఇస్తారు. ఆ బాల్స్ ఆ లవ్ సింబల్ మీద కొడితే అక్కడ కూర్చున్న ఇద్దరు వాటర్లో పడిపోతారు. ఈ గేమ్ ఇక్కడ చాలా ఫేమస్ గేమ్ ఇది. చూడగానే మా అన్నకి ఆడాలనిపించింది, కానీ ఒక బాల్తో కూడా కొట్టలేకపోయాడు. 5 బాల్స్ ఇచ్చారు. 5 బాల్స్లో ఒక బాల్ కూడా తగలలేదు. ఇంకిట కాదులే అని చెప్పేసి పబ్కే వెళ్ళిపోయాము. కామా క్లబ్ ఇది మన ఇండియన్స్ వాళ్ళదే, పంజాబీ వాళ్ళది అనుకుంటా ఇది. ఇక్కడ చూస్తున్న పెద్ద బీర్ వచ్చి 3600 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. చాలా అంటే చాలా పెద్దది ఇది. దగ్గర దగ్గర 6 లీటర్ల వరకు ఉంటుంది. నేను మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంకా నైట్ 1 అయ్యేసరికి రూమ్కి వెళ్ళిపోయాం. మార్నింగ్ మేము రెడీ తీసుకున్న కార్ తీసుకొని పటాయా నుంచి కేవలం ఒక 25 కిలోమీటర్ల దూరంలోనే టైగర్ పార్క్ ఉంది. పటాయాలో చాలా ఫేమస్ టైగర్ పార్కు. ఇప్పటికీ ఈ వీడియో ఫుల్ లెంత్ కావడం వల్ల ఇంకా ఆపుతున్నాను. నెక్స్ట్ పార్ట్లో వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి.
నేను ఇదే ఫస్ట్ వీడియో పెట్టడము. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా చేయలేదు. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు. Rara brother, super weather, let's relax and rock.